సో హలో కాక అందరికీ నమస్తే, ఎట్లుండ్రు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ ఆర్కేపల్లి మాధవ్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఖమ్మం నుండి వైరాకి బయలుదేరినాం అనమాట. ఫస్ట్ ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశాను అనమాట. ఈరోజు వచ్చేసి వైరా దాకా వెళ్ళొచ్చు అని అనుకుంటున్నా. సో ఎక్కడి దాకా వెళ్తామేమో తెలియదు, కానీ తల్లి రోడ్ల మీద వస్తే మాత్రం గుర్రెలు గుద్ద వాళ్ళగా దమ్ చేస్తాయి. ఆపోజిట్ కాలువ ఉంది, అవతలకి వెళ్తే యువతలకి రావు, పడితే కాళ్ళు నడుములు ఇరిగిపోతాయని నా భయం. ఈ మొత్తం రోడ్ నుండి వెళ్ళిపోతున్నాయి. ఒకసారి ట్రాఫిక్ చూపిస్తా చూడండి ఒకసారి బ్యాక్ సైడ్. ఇప్పటిదాకా ఊర్లో వచ్చేసినాం అనమాట. ఊర్లో వచ్చేసి ఏమైందంటే గుర్రెలు ఒక్కటి కూడా మాట వింటలేవు. మొత్తం కాలువ ఉంది, అది ఉంటుంది కదా డ్రైనేజ్ మోరీ, దాంట్లో పడితే ఎక్కడ కాళ్ళు నడుములు ఇరుగుతాయని నేను భయపడి కొడుతుంటే రోడ్ నుండి వెళ్ళిపోతున్నాయి. ఇంత దమ్ చేస్తున్నాయి. అసలు ఒక్క గుర్రె మాటినది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే అవే అక్కడ వెళ్ళిపోతున్నాయి, ఇవే ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. ఇది రోడ్డు మీకు వచ్చేస్తుంది. ఇందుట్లో ట్రాఫిక్ దమ్ అవుతుంది. ఏం చేయాలి చెప్పండి? ఇగో ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ అయితే ఇట్లా వస్తుంది. సో ఆపోజిట్ గొర్రెలు వెళ్తున్నాయి, చూపిస్తాం మీకు. ఇగో ఇది మెయిన్ రోడ్ అనమాట, వైరా. ఇదేమో వైరా వెళ్తుంది, ఇదేమో ఖమ్మం వెళ్తుంది. సో ఎక్కడ దాకా ఎండింగ్ అవుతుందో మనకు తెలియదు అనమాట ఈ రోడ్డు. హైదరాబాద్ ఖమ్మం రోడ్డు ఫ్రెండ్స్ ఇది. ఇంకా వాటి ఇష్టం వచ్చినట్ల మేకోగానే వదిలేసిన అనమాట నేను. ఇంకా నా వల్ల కాలేదు, వాళ్ళు ఇచ్చి ఊక గుద్దలదాం పంచాది కొట్టి నాకే రిస్క్ పుట్టింది ఫ్రెండ్స్. ఇంకా వదిలేసిన మొత్తానికి. ఇంకా మీకు చాతనైనంత వరకు తినేసి రండి, వెళ్ళిపోదామని చెప్పేసి వదిలేసిన. ఇంకా ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకొని వెళ్ళిపోతాను. నా వల్ల ట్రాఫిక్ అవుతుంది. ఏదైనా పొరపాటున తగిలినా కానీ బైక్ వాడు గుద్దుకుంటే వాడు పడిపోతాడు. నెక్స్ట్ మళ్ళీ వాడికి ప్రాబ్లం అవుతుంది, గొర్రెన మాకి నష్టం అవుతుంది. కాబట్టి ఇంకా మేసిన తర్వాత బయటకు వచ్చేస్తాయి, అప్పుడు తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇటువంటి తిట్టగొర్రెలు ఇదే పని చేస్తానంటే ఇక మొత్తం రోడ్డు మీద వెళ్ళిపోతాయి. ఆడొచ్చే లారానికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెనక వాడు సడన్గా బ్రేక్ వేస్తే వాడికి యాక్సిడెంట్ అయినా ప్రాబ్లమే, దీనికి యాక్సిడెంట్ అయినా ప్రాబ్లమే. ఇవి ఎంత కొట్టినా అయినా కొడితే చచ్చిపోతాయి. ఏం చేసుకోవాలి? ఇగో అది రోడ్ నుండి వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తుంది చూడండి మీకు. దాన్ని అది మొత్తానికి రోడ్ పైకి వచ్చేస్తుంది అనమాట. చూపిస్తా ఒక నిమిషం. బుద్ధిమంతురాలు పైకి వెళ్ళిపోయింది. లట్టుకొని వచ్చి తగిలితే అంటే దెబ్బకు జీవి పోతుంది, ఆడ వెళ్ళిపోతాడు. ఇంకా ఎవరిని పట్టుకొని ఆగాలి. చూసినా బ్యాక్ సైడ్ ట్రాఫిక్ అయిపోయింది. ఆడ తగిలితే మాత్రం పెట్టికే చచ్చిపోతుంది. ఫుల్ రన్నింగ్లో వస్తున్నాయి. లారీలు అయితే మంచిగా ఏనుగు బలంతో వస్తుంటాయి, దెబ్బకి అవుట్ అయిపోతాయి. సో నేను ఇప్పటిదాకా అయితే డ్రైవర్ని పొగినా అనమాట బండిని. ఆయన లట్టుకొని వచ్చి ట్రాఫిక్ జామ్ అయితే తగిలితే అని చెప్పినా కదా. సో ఒక నిమిషం అయ్యిందో లేదో నేను ఆయనను పొగిడి ఆడ వచ్చేసి డైరెక్టర్గా నేనేం చేసిన అంటే వైట్ లైన్ పైన ఉన్నా అనమాట. వైట్ లైన్ పైన ఉంటే కూడా ఆయన వచ్చేసి పైకి తీసుకొస్తుండు. ఓవర్టేక్ చేసి తీసుకొని వెళ్ళడానికి రోడ్డు మొత్తం ఖాళీనే ఉంచింది కదా అన్న. కొందరు చేసే బుద్ధులకు ఇంకా కొందరికి పేర్లు వస్తున్నాయి. భయ్ సారీ భయ్, భయ అన్నందుకు సారీ భయ్యా. మీరు వెళ్ళే రూట్ వెళ్ళండి మీకు ఖాళీ ఉంటే. కాకపోతే ఏదో పనులు మాత్రం చేయొద్దు, అవి కూడా జీవిలే. నేను కొట్టేస్తూనే ఉన్నా, ఇంకా పైకి వచ్చినట్ల కిందికి కొట్టేస్తూనే ఉన్నా. వైట్ లైట్ పైనకి వస్తున్నాడు. ఇంకా ఏం చెప్పనా, ఇంత గుద్దల్లం చేస్తే ఇప్పుడు ఇక్కడ షెల్లకు దిగుతావా అని షెల్లకు దిగ గుర్ర కొట్టాలా? అగో రోడ్డు మీద నిండబోతున్నాయని ఆ రోడ్డు మీద గుర్రలా కొట్టాలా? లటుక్కున్నాడని వచ్చి తగిలిస్తాడా? లటుకుని తగిలిస్తే పుట్టుకుని పోతాయి కదా. ఇక చూడు లారీలు వస్తుంటే మొత్తం అడ్డం పోతున్నాయి. ఇక ఇట్లా బైక్లు అడ్డము. ఇంకా ఏం చెయ్యాలరా నాయన అన్న. నేను సైడ్ కొడతాగానే ఒక్క నిమిషం ఆపుకుంటే అయిపోతుంది కదా. ఈ గుద్దల్దాం పంచదు అగో రోడ్డు నేను పోతుంది చూడ, అది చక్కగా వెళ్ళిపోతుంది. ఎవత్తంతే నీ కిలోమీటర్ ఉరుకుతుంది. ఇదండి పరిస్థితి సాయంత్రం అయితే.